హాయ్ ఫ్రెండ్స్, కోరింట్లో మా వంటల్లో కాలీఫ్లవర్ కర్రీ. ఇది చాలా బాగుంటుంది. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వీటిలో పురుగులు ఉంటాయి. ఇలా వేడి నీళ్ళలో వేసి అయితే కడుక్కోవాలి. కట్ చేసి ఇలా వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి కొబ్బరి, ధనియాలు, కారం, అలాగే చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ ఇలా మిక్సీకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమోటాలు, పసుపు అన్నీ వేసి వేపుకున్న తర్వాత మనం ఆడిచ్చిన మసాలా అయితే వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో వేగి ఆయిల్ పైకి తేలాలన్నమాట. అలా వేగాలి. ఇప్పుడైతే కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇలా అంటే ఇప్పుడు బాగా ఒక 5 నిమిషాలు బాగా ఆయిల్లో వేగిన తర్వాత అయితే ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇంకంతే ఇలాగ కొత్తిమీర కట్ చేసుకొని ఇలా పైన అయితే వేసుకోవాలి. అంతే. ఈరోజు వంటలు చూద్దాము. వైట్ రైస్, కాలీఫ్లవర్ కర్రీ. ఇది చాలా బాగుంటుంది. చికెన్కి ఏమాత్రం తీసిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.